అసెంబ్లీలో తమకు ప్రతిపక్ష హోదాను కల్పించాలని కోరుతూ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జగన్ దాఖలు చేసిన పిటిషన్ వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని అసెంబ్లీ కార్యదర్శికి స్పీకర్ అయ్యన్న పాత్రుడికి కోర్టు నోటీసులు జారీ చేసింది. అదేవిధంగా రూల్ పొజిషన్ వివరాలను తమ ముందు పెట్టాలని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. పిటిషన్పై తదుపరి విచారణను మరో 3 వారాలకు వాయిదా వేశారు. అసెంబ్లీలో వైసీపీ ప్రతిపక్ష హోదా ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం సందర్భంగా ముఖ్యమంత్రి తరువాత ప్రతిపక్ష నేతతో ప్రమాణ స్వీకారం చేయించడం ఆనవాయితీ అని లేఖలో పేర్కొన్నారు. సంప్రదాయాలు తుంగలో తొక్కుతూ మంత్రుల తర్వాత ప్రతిపక్ష నాయకుడితో ప్రమాణం చేయించడం సరైంది కాదని జగన్ పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు ఇవ్వొద్దని ముందే నిర్ణయించారా అని లేఖ ద్వారా ప్రశ్నించారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వాళ్లకే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో ఉందని జగన్ తెలిపారు. ఇక ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, రిహానా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత అయిన జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గత వారం రోజుల క్రితం హైకోర్టులో తలుపు తట్టాడు. హైకోర్టు తలుపు తట్టిన నేపథ్యంలో హైకోర్టు ఆయన ఏదైతే పిటిషన్ వేశారో ఆ పిటిషన్ హైకోర్టు స్వీకరించినట్లు అర్థమవుతా ఉంది. పిటిషన్ స్వీకరించి నేడు విచారణ జరిగిన నేపథ్యంలో కూడా విచారణలో పూర్తి స్థాయిలో కూడా ఆ జగన్మోహన్ రెడ్డికి అయితే మొదట అనుకూలంగా వచ్చింది, తర్వాత అనుకూలంగా వచ్చిందో రాదో అనేది అయితే టెన్షన్ మాత్రం మొదలు పెట్టుకుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఎన్నడూ లేని విధంగా ఏదైతే 11 సీట్లతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేలతో ఉన్న నేపథ్యంలో కూడా 11 మందికి ఉన్న ఆ సభ్యులకి ఎవరికి కూడా ప్రతిపక్ష హోదా రాదంటూ ఏదైతే ప్రస్తుతానికి ఎన్డీఏ గవర్నమెంట్ కు సంబంధించిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో ఒక్కసారిగా ఆయన అగ్గిగుగ్గులం అయ్యారు. దీని మీద గత 45 రోజుల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున కూడా పోరాటం చేస్తున్న నేపథ్యం. ఇప్పటికే ఏదైతే శాసనసభ వ్యవహారాల కార్యదర్శికి లెటర్ వేశారు, అలాగే ఏదైతే స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా లేఖ రాశారు. ఎందుకు తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదంటూ కూడా ఆయన ఈ ప్రశ్నోత్తరాల సమయంలో కూడా కొంతమేర అడగాలని చూసినా గానీ ఆ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న నేపథ్యంలో అసెంబ్లీలోకి వెళ్ళకపోవడంతో అడగని నేపథ్యం. అయితే అసెంబ్లీ స్పీకర్ కి కూడా ఆయన ఇప్పటికే లేఖ రాశారు. తనకి ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదంటూ కూడా అడిగిన నేపథ్యంలో ఆ లేఖ గురించి స్పీకర్ ఇంకా ఆ ప్రతిస్పందన గాని రిప్లై గాని ఇవ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ పక్ష నేత జగన్మోహన్ రెడ్డి. అయితే ప్రస్తుతానికి హైకోర్టులో ఆయనకి కొంత మేరకు ఆయనకి అనుకూలంగా వచ్చిందని చెప్పుకోవచ్చు మొదట డిస్కషన్స్ లో. అయితే ఇప్పటికే హైకోర్టు ఏదైతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వ్యవహారాల కార్యదర్శి ఉన్నారో ఆయనకి, అలాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వ్యవహారాల కార్యదర్శి ఉన్నారో ఆయనకి, అలాగే అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి ఇరువురు కూడా హైకోర్టు నోటీసులు పంపించింది. ఎందుకని జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదంటూ కూడా ప్రశ్నించింది. అలాగే ఏదైతే రూల్ పొజిషన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి రూల్ పొజిషన్ ఏముందనే దాని మీద కూడా అసెంబ్లీ స్పీకర్ ని కార్యదర్శిని ప్రశ్నించింది. అలాగే నెక్స్ట్ వాయిదాకి సంబంధించి రూల్ పొజిషన్ తో పాటు ఎందుకు ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనేది పూర్తి సమాచారం తన బెంచ్ మీద ఉండాలని చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఇరువురు కూడా అయ్యన్న పాత్రుడు గాని అలాగే అసెంబ్లీ వ్యవహారాల కార్యదర్శి గాని ఇరువురు కూడా పూర్తి వివరాలతో సహా బెంచ్ మీద పెట్టాల్సిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీలో జగన్ కి ప్రతిపక్ష హోదా రావచ్చేమో అన్న సంకేతాలు వస్తున్నాయన్న కోణంలో ఉదయం నుంచి కూడా ఏదైతే బెంచ్ తీర్పు వచ్చిందో వచ్చిన గంట నుంచి కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. జగన్మోహన్ రెడ్డికి హైకోర్టు ద్వారా ప్రతిపక్ష హోదా లభిస్తుందన్న కోణంలో అయితే వైసీపీ శ్రేణులు పండగ చేసుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మరొక వివాదం కూడా ఆయన తెర మీదకి తీసుకొచ్చారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష హోదా ఉన్నా
ఏదైతే మాజీ ముఖ్యమంత్రిగా అలాగే ఏదైతే విపక్ష పార్టీగా ఉన్న ఆ పార్టీ వ్యక్తి చేత ఎందుకు ప్రమాణ స్వీకారం చేయించలేదన్న ప్రశ్న కూడా ఆయన లేవనెత్తారు. ఆ గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా గతంలో ఏదైతే ప్రప్రథమంగా కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిలుచున్న వ్యక్తి ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం కూడా ఎవరైతే ప్రతిపక్ష నేత ఉన్నాడో అలాగే విపక్ష పార్టీ నేత ఉన్నారో వాళ్ళ చేత ఖచ్చితంగా ప్రమాణం చేయిస్తారు. కానీ అలాంటిది తనను ఇబ్బంది పెట్టే విధంగా ఆ కుట్రపూర్వకంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆ హోదాలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన చేత ప్రమాణ స్వీకారం చేయించకుండా ఆంధ్రప్రదేశ్ మంత్రులందరి చేత కూడా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాతనే తనని ప్రమాణ స్వీకారానికి పిలవటం పట్ల కుట్రపూరితంగా వ్యవహరించారనే దాని మీద కూడా ఆయన ప్రశ్నించారు. అయితే దీని మొత్తానికి కూడా అంటే కనీసం 10% ఎమ్మెల్యేలు ఉంటే ప్రతిపక్ష హోదాకి అర్హులు, కానీ వైసీపీకి 6% కంటే ఎక్కువ సీట్లు రాలేదు. ఆ ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతారని అటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షర్మిల గానీ లేకపోతే ఇటు టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. దీనిపై వైసీపీ స్పందించే అవకాశం ఉందా? ఇప్పటికే వైసీపీ స్పందించింది సందీప్. ఏదైతే ఆ జగన్మోహన్ రెడ్డి లేవనెత్తే అంశాలలో ప్రప్రథమంగా ఉన్న పాయింట్ గాని ఇప్పటికే హైకోర్టుకి జగన్మోహన్ రెడ్డి తరఫున ఆ న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైకోర్టుకి తెలిపింది ఏంటంటే ప్రధానంగా భారతదేశంలో ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా ప్రతిపక్షానికి సంబంధించి ఇన్ని ఓట్లు రావాలనేది లేదు. ఏదైతే అసెంబ్లీకి సంబంధించి కూడా 4-5 పార్టీలు ఉన్న నేపథ్యంలో 3 పార్టీలు అన్ని కలిపి ఒక కూటమిగా బరిలోకి దిగినప్పుడు మిగిలిన ఒక పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలనేదే ఆ భారతదేశ రాజ్యాంగంలో గాని భారతదేశ చరిత్రలో గాని ఇప్పటిదాకా జరుగుతా వచ్చింది. ఖచ్చితంగా పర్సంటేజ్ విషయం ఇంత పర్సంటేజ్ రావాలి ఇన్ని సీట్లు రావాలనేది భారత రాజ్యాంగంలో లేదు. కాబట్టి తనకి ప్రతిపక్ష హోదా ఖచ్చితంగా వచ్చింది. ఆ ఉన్న 4 పార్టీల్లో 3 పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన నేపథ్యంలో ఇంకొక పార్టీ అసెంబ్లీలో లేదు. ఉంది ఒకే ఒక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. వైఎస్ఆర్సీపీ పార్టీకి 11 సీట్లు వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా తమకు ప్రతిపక్ష హోదా వచ్చింది అనేది మొదటి నుంచి కూడా వాదిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ భారతదేశంలో ఇప్పటికే 2 రాష్ట్రాలలో జరిగిన దానికి సంబంధించి దాని వివరాలు కూడా పూర్తిగా హైకోర్టుకు సమర్పించిన పరిస్థితి అయితే ఉంది. అయితే తమకి రాజ్యాంగంలో ఏదైతే చెప్తున్నారో 10% ఆ ఓటింగ్ సరళి రావాలి, అలాగే ఇంత ఎమ్మెల్యే టికెట్లు రావాలనేది అయితే భారత రాజ్యాంగంలో లేదు. కాబట్టి తనకి ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలనేది హైకోర్టులు వేశారు. దానికి సంబంధించి వారు వైసీపీ నాయకులందరూ కూడా ప్రధానంగా బయట మీడియాలో మాట్లాడుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది సందీప్. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.